చిరంజీవి నారాయణరావు మధ్య మంచి స్నేహం ఉంది. ఆయన మాట్లాడుతూ నా పెళ్లి, చిరంజీవి పెళ్లి, రాజేంద్ర ప్రసాద్ గారి పెళ్లి దాదాపు ఒకే సమయంలో జరిగింది. మా ముగ్గురు తొలి సంతానం కూడా ఒకే నెలలో కలిగింది అని నారాయణరావు అన్నారు. చిరంజీవి పసివారి ప్రాణం మూవీ విషయంలో జరిగిన సంఘటన నటుడు నారాయణరావు గుర్తు చేసుకున్నారు. అది మలయాళ సినిమా. నేను రీమేక్ హక్కులు కొన్నాను. చిరంజీవి గారికి ఆ సినిమా చూపించాను. ఆయన చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ థ్రిల్లర్ సినిమా కావడంతో పాటలు లేవు. పాటలు లేకుండా నా సినిమా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని సందేహం చిరంజీవి కలిగింది. చిరంజీవి ఈ సినిమాలు నటించేందుకు ఆసక్తి చూపలేదు. చక్రవర్తి మూవీ షూటింగ్ కోసం బాంబే వెళ్లిపోయారు. ఇంతలో అదే చిత్రాన్ని నాకు తెలియకుండా కృష్ణరాజు హీరోగా కోదండరామరెడ్డి ప్రారంభించారు. నా దగ్గర రీమేక్ హక్కులు ఉన్నప్పుడు వాళ్ళు అలా చేయకూడదు. నేను వెంటనే అల్లు అరవింద్ గారికి ఫోన్ చేశాను. ఈ సినిమా గురించి చెప్పాను. చిరంజీవి గారికి ఆ మూవీపై ఆసక్తి లేదు. ఎవరు చేస్తే ఏంటి అని అరవింద్ అన్నారు. లేదు, ఈ సినిమా చిరంజీవి గారు చేయవలసిందని పట్టుపట్టారు. దీంతో అరవింద్ గారు అంతే అంటారా, అయితే చూద్దాం, వచ్చాక మాట్లాడదాం అన్నారు. ఆ విధంగా కృష్ణరాజు సినిమాని ఆపేసి కోదండరామరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం మూవీ ప్రారంభించాం. ఒరిజినల్ లో ఒక్క సాంగ్ లేదు, కానీ ఇందులో 6 పాటలు ఉంటాయి. ఆ విధంగా పసివాడి ప్రాణం చిత్రాన్ని కమర్షియల్ మూవీగా మార్చాం. ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా రికార్డు క్రియేట్ చేసింది అని నటుడు నారాయణరావు అన్నారు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.